ఇందాక చూసాం కదా అక్కడ రిసార్ట్స్ ఎలా పెద్ద ఎత్తున వేస్తున్నారో అక్కడనే పక్కనే ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరం లేదు. మరి ఇక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రేకుల షెడ్ వేస్తున్నారు. మరి ఇక్కడ కీసర సర్కిల్ లో అక్రమంగా చాలా కడుతున్నారు. ఎలా అంటే చెప్పలేకపోతున్నాము. ఎన్ని రేకుల షెడ్లు అవుతున్నాయి అంటే అసలు ఊహించలేనన్ని రేకుల షెడ్లు అవుతున్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పినా గానీ తక్కువనే. మరి ఇక్కడ ఈ రేకుల షెడ్ ఇంత పెద్ద ఎత్తున వేస్తుంటే కీసర సర్కిల్ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నారు? అసలు సర్కిల్ ఇన్ఛార్జ్ ఉన్నారా? టౌన్ ప్లానింగ్ ఇన్ఛార్జ్ ఉన్నాడా అనిపిస్తుంది. మరి గవర్నమెంట్ కు సంబంధించిన వ్యక్తులు అసలు నిద్రపోతున్నారా, లేకపోతే అసలు చూసి చూడనట్టు వదిలిపేస్తున్నారా? మరి జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళు, మరి హెడ్ ఆఫీస్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? అసలు రూలింగ్ లో ఉందా పార్టీది? ఇలా ఇలా వేసుకుంటూ పోతే మరి ఇష్టం ఉన్నట్లు మరి పర్మిషన్ లేనప్పుడు మరి ఏంటి? ఎవరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా ఎలాంటి సమాధానం లేదు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిహెచ్ఎంసీలో మరి లేవు. అక్కడ ఇట మరి హెచ్ఎండి అధికారుల దగ్గరికి వెళ్తే పర్మిషన్ లేదని కూడా తెలిసింది. మరి తెలిసినప్పుడు మరి ఇది ఎలా వేయనిస్తున్నారు? ఈ షెడ్ ఇంత పెద్ద ఎత్తున ఎలా వేయనిస్తున్నారు అని చెప్పేసి చాలా మందికి అర్థం కావడం లేదు. మరి ఇగో చూడండి ఎంత పెద్దగా ఉందో రేకుల షెడ్. ఇట్రా చూపెట్టు. దగ్గర దీనికి పర్మిషన్ తీసుకోవాలంటే కోటిన్నర గవర్నమెంట్ కడితేనే ఇంత పెద్ద పర్మిషన్ వస్తుంది. లేకపోతే ఇంత పెద్ద పర్మిషన్ మాత్రం రాలేదు. అంటే అక్రమంగా ఈ షెడ్లు కట్టడం కాకుండా అధికారుల అండదండాలతోటి వేస్తున్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులతోటి వేస్తున్నారా మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున రేకుల షెడ్ వేస్తుంటే కీసర సర్కిల్ ఆఫీస్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఏం చేయలేకపోతున్నారు అంటే మరి ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంటే మరి సర్కిల్ లో ఏం చేస్తారు కీసర సర్కిల్ అధికారులు? ఇప్పుడు కొత్తగా కొన్ని వస్తున్నాయి. కీసర సర్కిల్ గాని, కాబ్రా సర్కిల్ గాని, మల్కాజ్గిరి సర్కిల్ గాని, గట్కేసర్ సర్కిల్ గాని, ఇంతకుముందు మన కౌన్సిలర్లు ఉండే వాళ్ళ అధికారంలో నడిచేది. వాళ్ళ అండదండాలతోటి రేకుల షెడ్లు వేసుకుంటూ పోయేటోళ్ళు, సెల్లార్స్ తీసుకుంటూ పోయేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు హోదాల నుంచి దిగిన తర్వాత మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇక్కడ మనకు తెలిసొచ్చింది ఏంటంటే కొంతమంది కొన్ని తెలుస్తున్నాయి. మీడియా మిత్రులు గిట్ట ఇప్పుడు సాటిలైట్ గాని, యూట్యూబ్ గాని వీళ్ళందరూ ఈ రేకుల షెడ్ వేస్తే ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని అందరినీ సంలాయిస్తున్నట్టు, అందరినీ చూసుకుంటూ వస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. మరి ఈ మీడియా మిత్రులు కూడా ఇలాంటి పనికి చేయొద్దని చెప్పేసి విన్నపము. ఇలాంటి పని చేస్తే వాళ్ళ డేటా నేను బయట తీసి పెడతాను. ఇలాంటి రేకుల షెడ్లకు సపోర్ట్ ఇచ్చేసి మేము వేస్తాము, మేము ఇంత ఇస్తాం, మేము ఇది అధికారంలో ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మేము వేపిస్తాము, ఇలాంటి ఆలోచనలు మానుకోండి. మీడియా మిత్రులారా మీకే చెప్తున్నాను. మీ ఎక్కడ పోయినా మీడియా మిత్రులదే వస్తుంది. ఆ మీడియా మిత్రుడు మా మామ, ఈయన అల్లుడు, ఈయన బామ్మారిది అని చెప్పుకుంటూ వస్తారు. ఎవరికి ఏం కారని మాకు తెలుసు. అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఆ మీడియా అయినా చూస్తున్నాడు, ఈ ఛానల్ అయినా చూస్తున్నాడు, ఆ ఛానల్ అయినా చూస్తాడు. ఛానల్ వాళ్ళకి ఏం పని ఉంది? ఇక్కడ టెలికాస్ట్ చేయడం. ఎక్కడైతే బాధ్యత లేదో, ఎక్కడైతే బాధ్యతలు తీసుకుంటున్నారో అక్కడ ధైర్యంగా మనము టెలికాస్ట్ చేయడం బాధ్యత మన న్యూస్ వాళ్ళది. టెలికాస్ట్ చేయడం మన న్యూస్ రిపోర్టర్ల బాధ్యత అది. కానీ రిపోర్టర్లే ఇక్కడ సెల్లార్స్, రేకుల షెడ్లు ఇలాంటి గుండుగుత మాట్లాడుకొని ఏదో పొలంలో పని గుండుగుత మాట్లాడుకున్నట్టు చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఇప్పటికైనా మీడియా మిత్రులు అందరూ మానుకోండి. లేకపోతే ఇప్పటి నుంచి మా తానికి ఎవరైనా మీడియా మిత్రులు ఈ 5 లక్షలు పట్టుకున్నారు, 10 లక్షలు పట్టుకున్నారు, మేము చూస్తున్నామని మా దాకా వస్తే డైరెక్ట్ మేము కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. మీడియా మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను, మీరు న్యాయం కోసం కొట్లాడండి. గవర్నమెంట్ కట్టించే ట్యాక్సులు కట్టిపియండి. ఇప్పుడు ఏదో మీడియా మిత్రులు 5దో 10 తీసుకుంటే ఎక్కడెక్కడనో టామ్ అవుతుంది. అదే గవర్నమెంట్ హోదాలో ఉండి లక్షలు తిన్నా గానీ వాళ్ళ పేర్లు బయటకు వస్తలేదు. మీడియా మిత్రులకు ఎవరికైనా శాలరీ లేదని తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా కూడా మీడియా మిత్రులు ఎవరైనా 10,000 5,000 తింటే అబ్బా తిన్నారు 10,000 తీసుకురంటారు. కానీ వాడు నెలసరి వారికి వానికి ₹1 ఆమ్దాని ఉండదు, జీతం ఉండదు. అలాంటి టైంలో 10,000 తీసుకుంటే, 20,000 తీసుకుంటే, ₹5 తీసుకుంటే వాళ్ళనేమో బదనాం చేస్తారు. మరి హోదాలో ఉండి లక్షల కొద్ది జీతం తీసుకుంటూ గిట్ట 2 లక్షలు 3 లక్షలు షెడ్లు కనుక తీసుకుంటున్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. మరి అలాంటి వాళ్ళ మీద లేకుండా మరి మీడియా మిత్రుల మీద పడుతున్నారు. మీడియా మిత్రులారా ఖబర్దార్, మీరు ఒకసారి తెలివిగా ఆలోచించండి. 5-10 వేలకు బదనాం కాకండి. జై. చూస్తున్నాం కదా ఇట్లా గేట్లు పెట్టుకొని లోపట పనులు చేసుకుంటారు. మరి గేటు తెరిపించి మరీ వీడియో తీసుకోవడం జరిగింది. గేట్లు ఓపెన్ చేయమంటే కూడా చేయలేకపోతున్నారు. తాళం వేసేసి లోపల పనులు చేసుకుంటున్నారని తెలియజేస్తున్నాను. జై హింద్.
మా సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున శనార్థులు.